ప్రియదైవ బిడ్డలారా, జ్ఞానవాణి సహోదరులారా, పునరుత్థాన దేవుని మహిమయు ఘనతయు కలుగునుగాక. క్రీస్తు ప్రభు శాంతి మీతో ఎల్లప్పుడూ ఉండునుగాక. యేసు ప్రభు నన్ను పంపిన తండ్రి ఆకర్షించనే తప్ప ఎవడనూ నా యొద్దకు రాలేడు. నేను వానిని అంతిమ దినమున లేపుదును అని సువార్తలో పలుకుచున్నాడు. మనం దేవునికి దగ్గరగా బంధంలో ఎదగాలంటే మనం అర్థం చేసుకొని జీవించాల్సిన అద్భుతమైన ఆధ్యాత్మిక సూత్రం ప్రభు వైపు ఆకర్షించబడటమే. మొదటిగా యేసు దగ్గరకు రావాలంటే ముందుగా ఆయన గురించి మనం తెలుసుకొని విశ్వసించాలి మరియు ప్రేమించాలి. అలాగే ఈరోజు మొదటి పట్టణంలో ఫిలిప్పు పవిత్రాత్మ పూరితుడై అనగా ఒక అన్యజాతి వారి వద్దకు పంపబడినాడు. వారి మధ్య సంభాషణ తరువాత అతడు విశ్వసించడం, జ్ఞానస్థానాన్ని పొందాడు. ఆనాటి కాలంలో రక్షణ కేవలం ఇశ్రాయేలీయులకు మాత్రమేనని భావించేవారు. కానీ యేసు ప్రభు కొన్ని సందర్భాలలో అన్యులను ఆదరించడం, వారిలో నుండి కొంతమందిని శిష్యులను పిలవటం చూస్తున్నాము. ఇక్కడ పవిత్రాత్మ ఒక ఉద్యోగిని వెతుక్కుంటూ వచ్చి ఫిలిప్పును ప్రేరేపించడం, అతనిని మాట్లాడి అతని విశ్వసించటం చూస్తున్నాము. అనగా ఎవరైతే తృష్ణ కలిగి నిజదేవుణ్ణి తెలుసుకోవాలని అనుకుంటారో ప్రభు తోడ్పాటు ఉంటుంది. ఫిలిప్పు గారు అంతగా ప్రభావితం చేయకపోతే ఆ ఉద్యోగి తానే స్వయంగా ఇక్కడ నీరు ఉంది, నేను జ్ఞానస్థానము పొందవచ్చా అని అడిగిన ప్రశ్నకు ఫిలిప్పు సమాధానము, నీవు జ్ఞానస్థానము పొందవచ్చు. ఆ ఉద్యోగిని పలికిన మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆ మాటలు ఎంత ప్రభావితమో. అలాగే పునీత యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 44వ వచనంలో పలికిన మాటలు మనం ఈరోజు మొదటి పట్టణంలోని సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. కాబట్టి మన దగ్గరకు ఫిలిప్పు రూపంలో వచ్చిన వారు మాటలను వినడానికి ప్రయత్నిద్దాం. అలాగే నీ జీవితంలో ఆ మాటలను విశ్వసించి ప్రభు వైపు ఇతరులను ఆకర్షించడానికి ప్రయత్నించు. ఇశ్రాయేలు ప్రజలు శరీర ఆకలిని తీర్చడానికి తండ్రి దేవుణ్ణి మన్నా ద్వారా ఆకలి తీర్చును. శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో మన ఆత్మకు క్రీస్తు ప్రభుని శరీరము అంతే ముఖ్యము. ఆయన ప్రేమ బలి మన ఆత్మలకు రక్షణ బలి. కనుకనే క్రీస్తు శరీర రక్తాలను స్వీకరిస్తున్న మనము ఆయనను విశ్వసించి రక్షణ పొందడానికి ప్రయత్నిద్దాం.